హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను పాల తాలికలు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. లీటర్ పాలకి 1/2 లీటర్ వాటర్ పోసి అలా గిన్నెలో పెట్టుకొని మరిగించుకోవాలి. బాగా మరిగేటప్పుడు కొంచెం బెల్లం మెత్తగా కొట్టుకొని పాలు వేడివేడి పాలు ఆ బెల్లంలో పోసుకొని కరిగాక 2 గిద్దల బియ్యం పిండి పట్టిద్దండి. పొడి బియ్యం పిండి, కొంతమంది తడి బియ్యం పిండి వేసుకుంటారు, అవసరం లేదు, పొడి బియ్యంతో కూడా బాగానే వస్తుంది. అది కూడా అలా కలుపుకొని 2 గిద్దల పిండి అలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగా జిగురు వస్తుంది. అది కూడా అట్లా పొడవుగా చేసుకొని పాల తాలికలు పెట్టుకోవాలి పక్కన. ఆ పాల తాలికలు అంతకుముందు మూకుడు ఉండేదండి, ఇప్పుడు లేదు కాబట్టి మనకు తెలియదు. అది కూడా అలా అలా పొడవుగా చేసుకొని వేసుకోవడమే. అంతకుముందు తాలికల మూకుడు ఉండేది, మా అత్తయ్య చెప్పేది, మూకుడులో వేసేవాళ్ళంట వెనకటోళ్ళు. అదిగోండి అట్లా చేసుకొని మనం చేతితోనే చేసుకొని వేసుకోవచ్చు. బాగా మరుగుతుంటాయి కదా ఆల్రెడీ, అప్పుడు ఇవి దానిలో వేసుకొని 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత బెల్లం 1/2 కిలో బెల్లం పట్టిద్ది. లీటర్ పాలకి 1/2 కిలో బెల్లం కొట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇవి ఉడికాక 1/2 కిలో బెల్లం అందులో వేసేసుకోవాలి. అదిగోండి బెల్లం రెడీగా ఉంది కదా, కొట్టి ఆ బెల్లం అది ఉడికినాక వేసుకోవాలి. తర్వాత 2 గుప్పెళ్ళేనండి బియ్య పిండితో అదిగో వాటర్ పోసి అలా చిక్కదనం కోసం అనమాట. ఆ ఉత్త పాల తాలికలు అట్లా ఉంటాయి కదా, అందుకని చిక్కదనం కోసం ఇది పోసుకోవాలి. అలా జారుగా చేసుకొని కలిపేసుకుంటే అయిపోద్ది, రెడీ అవుద్ది. అదిగోండి చూడండి రెడీ అయింది, చిక్కగా వచ్చింది చూసారా. ఉత్త తాలికలు కాకుండా పిండి పోసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. అదిగోండి రెడీ అయింది. కిస్మిస్ జీడిపప్పు వేయించాను నెయ్యిలో, దానిలో వేసేసుకోవడమే. సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాల తాలికలు అంటారు, తాలికల పరమాణం అంటారు. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.